అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెనెజువేలాలో జరిగిన ఒక సంచలన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, అమెరికా సైన్యం ఉన్నట్టుండి దాడి చేసి అక్కడి అధ్యక్షుడిని ఎలా బంధించింది, అసలు దీని వెనక ఉన్న కారణాలేంటి, దీనికి ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి, వాటన్నిటినీ వివరంగా చూద్దాం. పదండి. ఒక్కసారి ఊహించుకోండి, వెనెజువేలా ప్రజలు ఇంకా నిద్రలోనే ఉన్నారు. అప్పుడే తెల్లవారుతోంది. ఆ సమయంలో వాళ్ల రాజధాని కారాకాస్పై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. నగరం మొత్తం వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఆ ఒక్క వాక్యంతోనే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అంతా చీకట్లో ఉన్నప్పుడు మెరుపు వేగంతో జరిగిన ఈ దాడి ఎలా సాగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కేవలం 90 నిమిషాలు అంతే. ఆలోచించండి, గంటన్నరలో ఒక దేశ భవిష్యత్తు మారిపోయింది. తెల్లవారుజామున 3 గంటలకి దాడులు స్టార్టయ్యాయి. సరిగ్గా అరగంటలో 3:30కి అధ్యక్షుడు మధురో ఆయన భార్యను నిద్రలేపి వాళ్ల బెడ్రూం నుంచే బంధించారు. మరో అరగంటలో అంటే 4 గంటలకల్లా వాళ్లని దగ్గర్లోనే అమెరికా యుద్ధనౌకకి తరలించారు. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసేలోపే ఉదయం 4:30కి అమెరికాధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో ఆపరేషన్ సక్సెస్ అని ప్రకటించేశారు. ఇది కేవలం ప్రెసిడెంటును పట్టుకోవడం మాత్రమే కాదు, అంతకంటే చాలా పెద్ద ప్లాన్. వెనెజువేలా ఆర్మీ స్పందించేలోపే వాళ్ళని కట్టడి చేయాలి. అందుకోసం ఏం చేశారు? దేశానికి కీలకమైన ఎయిర్ఫీల్డ్, మిలిటరీ బేస్, నౌకాశ్రయం ఈ మూడింటిపై ఒకేసారి దాడి చేశారు. దీంతో వాళ్ల కమాండ్ సిస్టమ్ మొత్తం కుప్పగూలిపోయింది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. మధురోకి తెలిసిపోయింది తనని పట్టుకోడానికి అమెరికా సైన్యం దగ్గరకు వచ్చేసిందని. ఆ చివరి నిమిషంలో ఆయన ఏం చేశారో తెలుసా? దేశంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పౌర హక్కులన్నీ రద్దు చేసి సర్వాధికారాలు తన చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాపం ఆ అధికారాలు వాడేలోపే ఆయన్ని పట్టుకుపోయారు. ఒక దేశానికి ప్రెసిడెంట్ లేకుండా పోతే ఏమవుతుంది? ఖచ్చితంగా గందరగోళమే కదా. వెనెజువేలాలో సరిగ్గా అదే జరిగింది. ఒక రకమైన పవర్ వాక్యూమ్ ఏర్పడింది. మరి ప్రపంచ దేశాలు దీనిపై ఎలా స్పందించాయో చూద్దాం. రూల్స్ ప్రకారమైతే వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగెస్ బాధ్యతలు తీసుకోవాలి. కాని ఆమె నుంచి ఎలాంటి మాట లేదు, సైలెంట్. సో ఇప్పుడు దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎవ్వరికీ తెలీదు. ఆర్మీలో పట్టున్న కొందరు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నా ఎక్కడా స్పష్టత లేదు. ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోయింది. ఒకవైపు రష్యా, చైనా లాంటి దేశాలు ఇదేం పని, ఇది తప్పు అని గట్టిగా అంటున్నాయి. మరోవైపు అర్జెంటీనా లాంటి కొన్ని దేశాలు అమెరికా చేసింది కరెక్టే అన్నట్టున్నాయి. మధ్యలో కొలంబియా పరిస్థితి చూడండి. పక్క దేశంలో గొడవ వల్ల శరణార్థులు తమ దేశంలోకి వస్తారని భయపడి సరిహద్దుల్లో సైన్యాన్ని పెట్టారు. సరే, ఇంత పెద్ద ఆపరేషన్ చేశారు కదా, దీనికి అమెరికా ఇస్తున్న అఫీషియల్ రీజన్ ఏంటి? వాళ్ళ వర్జన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నార్కో టెర్రరిజం ఈ పదం చాలా ముఖ్యం ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే, డ్రగ్స్ అమ్మేవాళ్లకి, టెర్రరిస్టులకి లింక్ ఉందని అమెరికా అంటోంది. మధురో ప్రభుత్వం వీళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తోందని వాళ్ల ఆరోపణ. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఆల్రెడీ 2020లోనే మధురో మీద ఇదే ఆరోపణలతో అమెరికాలో కేసుంది. ఇప్పుడు దాన్ని కారణంగా చూపి ఈ దాడి చేశారు. చూడండి, అమెరికా అటార్నీ జనరల్ ఏమంటున్నారో. మధురోని, ఆయన భార్యని న్యూయార్క్ కోర్టులో విచారిస్తారట. అంటే ఇది కేవలం ప్రభుత్వాన్ని మార్చడం కాదు. వాళ్ల దృష్టిలో మధురో ఒక అంతర్జాతీయ క్రిమినల్. అందుకే అమెరికాలోనే విచారణ. ఓకే, ఇది అమెరికా చెప్తున్న కథ. కానీ నాణేనికి ఇంకో వైపు కూడా ఉంటుంది కదా. అసలు కథ డ్రగ్సే కానే కాదు, అసలు టార్గెట్ వేరే ఉంది అంటున్నారు కొందరు. అదేంటో చూద్దాం. ఈ దాడికి జస్ట్ 2 రోజుల ముందు మధురో ఏమన్నారో చూడండి. అమెరికాకు కావలసింది డ్రగ్స్ కాదు, మా ఆయిల్ అని చెప్పారు. ఆయన చెప్పిన 2 రోజులకే ఇది జరిగింది. ఎంత విచిత్రమో కదా. ఈ నంబర్ చూడండి, 303 బిలియన్ బ్యారెల్లు. ఎంత పెద్దదో తెలుసా? సౌదీ అరేబియా కంటే ఎక్కువ. ప్రపంచంలోనే నంబర్ 1. ఇంత పెద్ద ఆయిల్ నిధి ఉన్నప్పుడు దానిమీద కన్ను పడకుండా ఉంటుందా? అదే అసలు కారణమని చాలామంది వాదన. సో ఇక్కడ మనకు 2 కథలు కనిపిస్తున్నాయి. అమెరికా ఏమో మేం నార్కో టెర్రరిజంపై ఫైట్ చేస్తున్నామంటోంది. వెనెజువేలా ఏమో లేదు, మీరు మా ఆయిల్ కోసమే వచ్చారంటోంది. ఈ రెండింటిలో ఏది నిజం అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ గొడవంతా నిన్నమున్న మొదలైంది కాదు. ఒకప్పుడు అమెరికా, వెనెజువేలా బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. కాని 1999లో హూగో చావెజ్ వచ్చాక సీన్ మారింది. ఆయిల్ కంపెనీలను ప్రభుత్వపరం చేశారు.
దీంతో అమెరికాకి కోపమొచ్చింది. ఆయన తర్వాత వచ్చిన మదురో కూడా అదే పాలసీ కంటిన్యూ చేయడంతో గొడవ పెద్దదై చివరికి ఈ దాడి వరకు వచ్చింది. అయితే ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారా? అస్సలు కాదు. లాటిన్ అమెరికా చరిత్ర చూస్తే అమెరికా జోక్యం చేసుకున్న సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అంటే దాదాపు 36 ఏళ్ల తరువాత సౌత్ అమెరికాలో ఒక దేశాధినేతను అమెరికా ఇలా బలవంతంగా తొలగించింది. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ జరిగిందో గుర్తుందా? ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. 1990 పనామా. లీడర్ నోరిగా. కారణం డ్రగ్ ట్రాఫికింగ్. ఇప్పుడు 2026 వెనెజువేలా. లీడర్ మదురో. కారణం నార్కో టెర్రరిజం. పేర్లు మారాయ్, సంవత్సరాలు మారాయ్, కాని కథ, కారణం దాదాపు అన్నీ ఒకేలా లేవు. దీన్నే చరిత్ర రిపీట్ అవ్వడమంటారేమో. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. ఒక దేశ నాయకుణ్ణి ఇలా బలవంతంగా తీసేశారు. ఇప్పుడేమవుతుంది? వెనజువేలా భవిష్యత్తేంటి? అక్కడ శాంతి వస్తుందా, లేక పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.